ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో 18 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 194,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 694 అడుగులుగా ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో 18 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 194,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 694 అడుగులుగా ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కడెం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలతో అయితే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించగా ప్రాజెక్టులు అయితే నిండుకుండలాగా తయారయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అయితే కడెం ప్రాజెక్టులోకి భారీగానైతే వరద నీరు అయితే పోటెత్తింది. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 ఫీట్లకు గాను ప్రస్తుతానికి 692 ఫీట్లకైతే చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 5.7 టీఎంసీలకు అయితే చేరుకుంది. భారీగా ఇటు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 1,22,737 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 15 గేట్లను అయితే ఎత్తి 1,68,542 క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు దిగువన గోదావరిలోకి వదిలారు అధికారులు. అయితే ఆ కడెం ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు నదీ పరివాహ ప్రాంతాల్లోకి వెళ్లొద్దనేసి గత రాత్రి నుంచి కూడా ఇటు హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు గడ్డెన్నవాగు ప్రాజెక్టు కూడా ఇటు ఓవైపు వరద నీరు అయితే పోటెత్తింది. పూర్తిగా ఇటు గడ్డెన్నవాగు ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 358 మీటర్లు అయితే ఉంది. దాదాపుగా ఇన్ఫ్లోగా ఇటు 12,577 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా అవుట్ఫ్లోగా కూడా 12,579 క్యూసెక్లు అయితే 3 గేట్లను అయితే ఎత్తి దిగునకు వదిలారు అధికారులు. ఏదైతే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టు కూడా భారీగానైతే వరద నీరు అయితే పోటెత్తింది. ఆ రిజర్వాయర్ సామర్థ్యం 1.4 టీఎంసీలుగా ప్రస్తుతానికి 1.2 టీఎంసీలకు అయితే చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతోటి ఆ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 7,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి 2 గేట్ల ద్వారానైతే 10,126 క్యూసెక్ల వరద నీరునైతే ఇటు దిగువనకు వదులుతున్నారు అధికారులు. ఓవైపు ఇటు నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం న్యూ బెల్బల్ గ్రామం వద్దనైతే రాత్రి కురిసిన భారీ వర్షానికి సరస్వతి కెనాల్ గండిపడడంతో అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే చేరుతుంది. జిల్లాలో కురిసినటువంటి వర్షాలతో పాటు ఇటు కడెంలో గేట్లు ఎత్తివేయడంతో అయితే భారీగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులకు గాను ప్రస్తుతానికి 147 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 5,30,521 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 30 గేట్లను అయితే ఎత్తి 6,10,000 క్యూసెక్ల వరద నీరుని అయితే దిగునకు వదిలారు ఇటు ప్రాజెక్టు అధికారులు. అయితే గతంలో మంచిర్యాల జిల్లాలో ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లెత్తిన నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్, రామనగర్, ఎల్ఐసి కాలనీలోనైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎన్టీఆర్ నగర్ ఇటు రాళ్లవాగు సమీపం ఉన్న నేపథ్యంలో వరద గనక పోటుకంతే పూర్తిగా ఇళ్లకు వస్తాయనేసి ఇప్పటికే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎన్టీఆర్ నగర్ కాలనీకి సంబంధించిన ప్రజలను అయితే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకైతే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఓవైపు ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కొమరంభీం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 243 అడుగులకు కాగా ప్రస్తుతానికి 238 అడుగులకు అయితే చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా
ప్రస్తుతానికైతే 6 టీఎంసీలకు చేరింది. గత 2 సంవత్సరాలుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆనకట్ట సైడ్ వాళ్ళు ప్రాజెక్ట్ లో పడడంతో అయితే కేవలం 5 టీఎంసీల నీటిని మాత్రమే ప్రాజెక్టు నిల్వ చేస్తూ అంతకంటే ఎక్కువ మొత్తంలో వరద నీరు వస్తే గనక ఇటు ప్రాజెక్టు గేట్లను అయితే ఎత్తి దిగువనకు వస్తున్న పరిస్థితులు అయితే కొమరమీం ప్రాజెక్ట్ లో అయితే ఉన్నాయి. ఇప్పుడు కొమరమీం ప్రాజెక్టుకు సంబంధించి 5 గేట్లను 4 మీటర్ల మేరనైతే ఎత్తి 43,800 క్యూసెక్ల వరద నీరుని అయితే దిగువన పెద్దవాగులోకి వెళుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గోదావరి పెద్దవాగు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గుండి గ్రామానికి అయితే పూర్తి స్థాయిలో ఇటు రాకపోకలు అయితే నిలిచిపోయి ఎవరు కూడా పెద్దవాగు పరిసర ప్రాంతాల ప్రజలైతే ఎవరు కూడా బయటికి రావద్దు, ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు రావద్దు అనేసి ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సుధాత్రి. అంతేకాకుండా ఇటు తిర్యాని మండలం కొమరవీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి అయితే ఒంటి మామిడి గ్రామంలో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో గ్రామం అంతా కూడా నీటితో జలమయమైంది. ఇళ్లలోకి వరద నీరు చేయడంతో అయితే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అధికారులు స్పందించి తమను కాపాడాలనేసి కూడా ఇటు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించున్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులకు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మందమారి, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో అయితే గత 2 రోజులుగా కూడా ఓపెన్ కాస్ట్ గనుల నుంచి ఒక బొగ్గు పిల్ల కూడా బయటకు తీయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఓపెన్ కాస్ట్ గనులను అయితే చెరువులను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర వర్షం తెరిపిస్తే తప్ప తాము బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులు చేయలేమనేసి సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఇప్పటికే సింగరేణికి కోట్ల మేరనైతే ఆస్తి నష్టం వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్న భారీ వర్షాలు, అతి భారీ వర్షాలతో అయితే జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే, 4 జిల్లాలకు సంబంధించి ఇటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం, ఎవరైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా ఫోన్ చేయాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖతో అధికారులందరూ కలిసి అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద ఇటు పూర్తి స్థాయిలో ఇన్ఫ్లోకి తగ్గట్టు అవుట్ ఫ్లో కూడా గేట్లు ఎత్తి దిగువనకు వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సుధాత్రి.